హలో ఇంగ్లీష్ లవర్స్, హౌ యూ ఆల్ డూయింగ్? ఒక మాటతో ఈరోజు మన క్లాస్ స్టార్ట్ చేద్దాం. సి మాట ఏంటి అంటే ఏ పాజిటివ్ మైండ్ ఫైండ్స్ ఆపర్చునిటీ ఇన్ ఎవ్రీథింగ్. చూడండి, ఒక్కసారి మనం పాజిటివ్ మైండ్ సెట్ కలిగి ఉంటేనంట ప్రతి దాంట్లో కూడా ఒక ఆపర్చునిటీ వెతుకోవచ్చు. లేదు అనంటే ప్రతి దాంట్లో కూడా డిస్కంఫర్ట్ వెతుక్కుంటూ ఇది లేదు అది లేదు అని బాధపడిపోతూ ఉంటాం. అందుకే ఏమంటూ ఉంటారు, బీ పాజిటివ్. సో హ్యావ్ దిస్ పాజిటివ్ మైండ్ సెట్. విత్ దిస్ పాజిటివ్ మైండ్ సెట్ లెట్స్ డైవ్ ఇన్ టు అవర్ సెషన్. ఈరోజు మన సెషన్ స్టార్ట్ చేసే ముందు యాజ్ యూజువల్ ఒక చిన్న టంగ్ ట్విస్టర్స్తో మన క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఏంటి టంగ్ ట్విస్టర్ అంటే షీనా లీడ్స్, షీలా నీడ్స్, షీనా లీడ్స్, షీలా నీడ్స్, షీనా లీడ్స్, షీలా నీడ్స్. దీన్ని ఒక 5 times చెప్పడానికి ట్రై చేయండి. నాలుక తిరగాలి అంటే టంగ్ ట్విస్టర్స్. టంగ్ ట్విస్టర్స్ ఎంతగానో హెల్ప్ అవుతాయి. సో ప్రాక్టీస్ దిస్. విత్ దిస్ వండర్ఫుల్ టంగ్ ట్విస్టర్ లెట్స్ స్టార్ట్ అవర్ సెషన్. సో నవ్వుతూ సరదాగా క్లాస్ స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్ చేస్తూ మీ అందరికీ ఒక చిన్న ఏమంటారు, ఒక ఆపర్చునిటీ. పాజిటివ్ మైండ్ అన్నిట్లో ఒక ఆపర్చునిటీ వెతుక్కుంటుంది కదా. సో ఈరోజు ఆపర్చునిటీ ఏంటంటే, ఈరోజు మీ పాజిటివ్ మైండ్ మెచ్చి, మీ పూజలు మెచ్చి, మీ ప్రేయర్స్కి మెచ్చి దేవుడు మీ ముందు ప్రత్యక్షమయ్యాడు. దేవుడు ప్రత్యక్షమయ్యి భక్త ఏం కావాలో కోరుకో అని అన్నారనుకో, అప్పుడు మనం అడగాలండి. ఏదో ఒక ఆన్సర్ అంటే ఏం కావాలో కోరుకోవాలి కదా. మరి కోరుకోవాలంటే సపోజ్ ఇంకో విషయం, జస్ట్ లెట్ సపోజ్ ఆ ప్రత్యక్షమైన దేవుడు ఓన్లీ ఇంగ్లీష్లోనే కోరుకో, ఇంగ్లీష్లో మాత్రం కోరుకుంటేనే ఇస్తాను అనే రూల్ పెట్టారనుకో, మరి అప్పుడు ఇంగ్లీష్లో దేవుడా నాకు కార్ కావాలి, దేవుడా నాకు డైమండ్ నెక్లెస్ కావాలి, దేవుడా నాకు డూప్లెక్స్ హౌస్ కావాలి, దేవుడా నాకు మంచి జాబ్ కావాలి, ఇలా మనకి ఏదైనా కావాలి అని కోరుకోవాలి. మరి ఇంగ్లీష్లో కోరుకోమని రూల్ పెట్టారు కదా. మరి ఇంగ్లీష్లో కోరుకోవాలంటే అదే ఈరోజు మనం నేర్చుకునేది. సో ఏదైనా మనకి కోరికల రిలేటెడ్ ఏదైనా ఒకటి మనం కావాలి అని చెప్పినప్పుడు అదేముందండి మాకు తెలిసిందే వాంట్ అంటాము అని కదా మీరు అనుకుంటున్నారు. సి వాంట్ ఓకే, కానీ ఈరోజు దానికి ఇంకొంచెం అడ్వాన్స్డ్ స్ట్రక్చర్ చూడబోతున్నాం. ఇప్పుడు నాకు కార్ కావాలంటే ఐ వాంట్ ఏ కార్. నాకు డూప్లెక్స్ హౌస్ కావాలంటే ఐ వాంట్ ఎ డూప్లెక్స్ హౌస్. ఓకే, నాకు గవర్నమెంట్ జాబ్ కావాలంటే ఐ వాంట్ ఏ గవర్నమెంట్ జాబ్. సో వద్దు, ఐ డోంట్ వాంట్, ఇది మనకు తెలుసు. ఇప్పుడు దీనికి కొంచెం అడ్వాన్స్డ్ స్ట్రక్చర్ చూద్దాం. ఇప్పుడు నాకు వస్తువు కాదు కావాల్సింది, ఒక మనిషి ఒక పని చేయడం కావాలి. దీన్నే ఈ స్ట్రక్చర్ని ఏమంటాము అని అంటే వాంట్ సమ్ వన్ టు డూ సంథింగ్. మనం పేరెంట్స్ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంటాం. అప్పుడు వాళ్ళు ఏమంటారు, ఏం కావాలి, ఇలా ఇలా మాట్లాడుతూ నువ్వు ఎక్కువ కాలం బ్రతకడం నాకు కావాలి, నువ్వు చిరకాలం సంతోషంగా బ్రతకడమే నాకు కావాలి, నువ్వు సక్సెస్ఫుల్గా ఉండడమే మాకు కావాలి, నువ్వు హ్యాపీగా ఉండు అదే మాకు చాలు, ఇలా అంటాం కదా. మీరు హ్యాపీగా ఉండడం నాకు కావాలి, మీరు సుఖంగా సంతోషంగా బ్రతకడం నాకు కావాలి, మీరు మంచి జాబ్ కొట్టడం నాకు కావాలండి, మీరు ఇంగ్లీష్లో బాగా మాట్లాడడం నాకు కావాలి. ఇలా చాలా సందర్భాల్లో ఒక మనిషి నుంచి మనం ఒక పనిని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇక్కడ వస్తువులు కాదు, ఒక మనిషి ఒక పని చెయ్యాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. దాన్నే స్ట్రక్చర్ సెంటెన్స్ ఎలా ఉంటుంది, వాంట్ సమ్ వన్ టు డూ సంథింగ్. ఎవరైనా ఒకలా సమ్వన్, ఎవరైనా ఒక పర్సన్ ఒక పని ఒక సంథింగ్ చేయాలని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. అప్పుడు మనం యూజ్ చేయాల్సిన స్ట్రక్చర్ ఎలా ఉండబోతోందో నౌ లెట్స్ సి. చూడండి, నాకు మీరు ఇంగ్లీష్లో మాట్లాడడం కావాలి. ఇప్పుడు నేను మీతో చెప్తున్నాను, మీరు అడుగుతున్నారు ఏం చేయమంటారు మేడం మమ్మల్ని అంటే, నేను అంటున్నా ఏమొద్దండి, మీరు ఇంగ్లీష్లో మాట్లాడండి అదే చాలు నాకు, మీరు ఇంగ్లీష్లో మాట్లాడడమే నాకు కావాలి. అప్పుడు నేను ఏం చెప్తాను, ఐ వాంట్, ఈ ఎస్ అంటే సమ్వన్, ఆ సమ్వన్ యూ. ఒకవేళ అతను అంటే ఇక్కడ ఏం రావాలి తెలుసా, హిమ్. అంటే ఈ సమ్వన్ ఎవరు, ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్ అనమాట. ఓపీ అంటే ఆబ్జెక్ట్ ప్రొనౌన్. ఆబ్జెక్ట్ ప్రొనౌన్ అంటే తెలీదు అని అన్నారనుకోండి, ఇంతకుముందు ఆల్రెడీ ఆబ్జెక్ట్ ప్రొనౌన్ మీద వీడియో చేశాను, దాన్ని డిస్క్రిప్షన్లో ఉంచుతాను లింక్. మళ్ళీ ఇప్పుడు చెప్పి అదంతా చెప్పే అంత టైం లేదు కాబట్టి, సో ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్ అంటే హీ హిమ్, షీ హర్ అవుతుంది, దే దెమ్ అవుతుంది. ఈ దెమ్ హిమ్ హర్ ఇవే ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్. ఓకే, సో అతను మంచి పొజిషన్లో ఉండడం నాకు కావాలి. ఐ వాంట్ హిమ్ టు బీ ఇన్ ఎ గుడ్ పొజిషన్. ఇక్కడ V1 ప్లేస్లో బీ పెట్టుకున్నాను నేను. ఓకే, నాకు మీరు ఇంగ్లీష్ మాట్లాడడం కావాలి. ఐ వాంట్ యూ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. ఓకే, మీరు ప్రాక్టీస్ చేయడం నాకు కావాలండి. ఐ వాంట్ యూ టు ప్రాక్టీస్. నాకు కావాలంటే ఐ వాంట్ యూ అన్నాను. మరి అతనికి కావాలి, హీ షీ ఇట్ వచ్చినప్పుడు మరి ప్రెజెంట్లో ఎప్పుడు కూడా ఎస్లు పెడతాం కదా. సో వాంట్స్ చెప్పాలి. హీ వాంట్స్ యూ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. అతనికి ఏం కావాలి,
మీరు ఇంగ్లీష్లో మాట్లాడడం కావాలి. హీ వాంట్స్ యూ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. ఆమెకి మీరు క్రికెట్ ఆడడం కావాలి. షీ వాంట్స్ యూ టు ప్లే క్రికెట్. అర్థమైందా? ఇవి పాజిటివ్ సెంటెన్సెస్. కావాలి, ఒక పర్సన్ ఒక పని చేయడం కావాలి. నౌ నెగిటివ్ చూద్దాం. చూడండి, ఇవన్నీ పాజిటివ్గా చెప్పాం. మరి నెగిటివ్ అయితే మీరు అలా సైలెంట్గా ఉండడం నాకు ఇష్టం లేదండి, మీరు అలా డల్గా ఉంటే నాకు నచ్చలేదు, సో నాకు వద్దు, నా ఎక్స్పెక్టేషన్ అది కాదు, మీరు అట్లా ఉండొద్దని నా ఎక్స్పెక్టేషన్. అప్పుడు ఏమంటాను? మీరు సైలెంట్గా ఉండడం నాకు ఇష్టం లేదు. ఐ డోంట్ వాంట్ యూ టు బీ సైలెంట్. మరి అతని గురించి చెప్పాలి. అతనికి మీరు సైలెంట్గా ఉండడం ఇష్టం లేదు. హీ డజంట్ వాంట్ యూ టు బీ సైలెంట్. అతనికి మీరు ఇక్కడ వెయిట్ చేయడం ఇష్టం లేదు. హీ డజంట్ వాంట్ యూ టు వెయిట్. అతనికి మీరు కార్ నడపడం ఇష్టం లేదండి. హీ డజంట్ వాంట్ యూ టు డ్రైవ్. ఓకే, ఆమె మిమ్మల్ని వెయిట్ చేయొద్దంటోంది. షీ డజంట్ వాంట్ యూ టు వెయిట్. ఓకే, మీరు టైం వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు, నాకు వద్దు, అట్లా నేను ఎక్స్పెక్ట్ చేయట్లా. ఐ డోంట్ వాంట్ యూ టు వేస్ట్ యువర్ టైం. ఓకే, నాకు మీరు టైం యూటిలైజ్ చేసుకోవడం కావాలి. ట్రై చేయండి. ఐ వాంట్ యూ టు యూటిలైజ్ యువర్ టైం ప్రాపర్లీ. సో ఇవి పాజిటివ్ నెగిటివ్ సెంటెన్సెస్. మరి దీంట్లోనే క్వశ్చన్స్ అడుగుదాం. చూడండి, ఒకవేళ క్వశ్చన్స్ అడగాల్సి వస్తే క్వశ్చన్స్ ఎలా అడగాలో చూద్దాం. క్వశ్చన్స్ చూద్దాం. ఇప్పుడు నన్ను వెయిట్ చేయమంటారా? డూ యూ వాంట్ ఈ సమ్వన్ ప్లేస్లో మీ అనాలి. ఓకే, ఆబ్జెక్ట్ ప్రొనౌన్ కదా, మీ. డూ యూ వాంట్ మీ టు వెయిట్? ఓకే, రాహుల్ని ఫైల్స్ తీసుకురమ్మంటారా? డూ యూ వాంట్ రాహుల్ టు గెట్ ఫైల్స్? ఓకే, మీరు ఆమెని ఎగ్జామ్ రాయమంటారా? డూ యూ వాంట్ హర్ టు రైట్ ఎగ్జామ్? ఓకే, వాళ్ళు మిమ్మల్ని క్రికెట్ ఆడమంటున్నారా? డూ దే వాంట్ యూ టు ప్లే క్రికెట్? ఓకే, సో ఇవి యూ దేకి. మరి హీకి షీకి వచ్చినప్పుడు డస్తో రావాలి కదా. అతను మిమ్మల్ని క్రికెట్ ఆడమంటున్నాడా? డస్ హీ వాంట్ యూ టు ప్లే క్రికెట్? ఆమె మిమ్మల్ని ఇక్కడ డాక్యుమెంట్లో సైన్ చేయమంటుందా? డస్ షీ వాంట్ యూ టు సైన్ ద డాక్యుమెంట్? ఓకే, ఇవి పాజిటివ్ క్వశ్చన్స్. మరి నెగిటివ్ క్వశ్చన్స్ ఎలా వస్తాయి? చేయమంటారా అంటే డూ యూ వాంట్ అన్నాం. మరి నన్ను మాట్లాడొద్దంటారా? డోంట్ యూ వాంట్. డోంట్ యూ వాంట్ మీ టు టాక్? నన్ను వెయిట్ చేయొద్దంటారా? డోంట్ యూ వాంట్ మీ టు వెయిట్? నన్ను రావద్దంటారా? డోంట్ యూ వాంట్ మీ టు కమ్? అతను మిమ్మల్ని ఆడద్దంటున్నాడా? డజంట్ హీ వాంట్ యూ టు ప్లే? అతను మిమ్మల్ని ఇక్కడికి రావద్దంటున్నాడా? డజంట్ హీ వాంట్ యూ టు కమ్ హియర్? ఓకే, ఆమె క్లాస్ టీచ్ చేయొద్దంటుందా వాళ్ళని? డజంట్ షీ వాంట్ దెమ్ టు టీచ్? ఇవి పాజిటివ్ నెగిటివ్ క్వశ్చన్స్. మరి WH క్వశ్చన్స్ ఉంటాయా? ఏం చేయమంటారు నన్ను అంటాం. నన్ను ఏం చేయమంటారంటే నేను ఏం చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే ఎక్స్పెక్టేషన్ స్ట్రక్చర్ కదా ఇది. ఒక మనిషి ఒక పని చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. నన్ను ఏం చేయమంటారండి? అప్పుడు ఏమంటాం? వాట్ డూ యూ వాంట్ మీ టు డూ? వాట్ డూ యూ వాంట్ మీ టు డూ? నన్ను ఏం చేయమంటారు? ఓకే, ఎక్కడికి వెళ్ళమంటారు ఇప్పుడు నన్ను? ఎక్కడికి? వేర్ డూ యూ వాంట్ మీ టు గో? ఎప్పుడు సబ్మిట్ చేయమంటారు రికార్డ్స్ నన్ను? వెన్ డూ యూ వాంట్ మీ టు సబ్మిట్? ఎందుకు సబ్మిట్ చేయమంటారు? వై డూ యూ వాంట్ మీ టు సబ్మిట్? ఎందుకు వెయిట్ చేయమంటున్నారు? వై డూ యూ వాంట్ మీ టు వెయిట్? ఓకే, ఎలా రమ్మంటారు అక్కడికి నన్ను? హౌ డూ యూ వాంట్ మీ టు కమ్? ఎలా కంప్లీట్ చేయమంటారు ఈ టాస్క్? హౌ డూ యూ వాంట్ మీ టు కంప్లీట్? ఎవరిని కలవమంటారు? Whom do you want me to meet? Whom do you want me to meet? ఓకే, నన్ను ఎందుకు వెయిట్ చేయొద్దంటున్నారు? ఇప్పుడు నెగిటివ్ క్వశ్చన్. నన్ను ఎందుకు వెయిట్ చేయొద్దంటున్నారు? వై డోంట్ యూ వాంట్ మీ టు వెయిట్? అతను ఎందుకు ఆడొద్దంటున్నాడు? వై డజంట్ హీ వాంట్ యూ టు ప్లే? అతను ఎందుకు మిమ్మల్ని ఆడొద్దంటున్నాడు? ఇలా వస్తాయి. స్ట్రక్చర్ అర్థమైందా? ఒక 5 క్వశ్చన్స్ అడుగుతాను, దానికి ఆన్సర్స్ ట్రై చేయండి. ఇది మీ బాధ్యత. ఓకే, ఇప్పుడు మీరు కమెంట్ సెక్షన్లో ఈ స్ట్రక్చర్ మీకు ఎంతవరకు అర్థమైంది, వాంట్ సమ్ వన్ టు డూ సంథింగ్ అనే కాన్సెప్ట్తో ఇప్పుడు మీరు 5 ఆన్సర్స్ ట్రై చేస్తున్నారు.
క్వశ్చన్స్ చూడండి. యువర్ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే మీరు ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడడం నాకు కావాలి. సెకండ్ క్వశ్చన్, నన్ను ఇల్లు ఎక్కడ కొనమంటారు? థర్డ్ క్వశ్చన్, అతను ఎందుకని మిమ్మల్ని ఈ ఎగ్జామ్ రాయొద్దంటున్నాడు? నెక్స్ట్ వన్, ఎప్పుడు నన్ను ఈ ప్రాజెక్ట్ సబ్మిట్ చేయమంటారు? నెక్స్ట్ వన్, నన్ను ఇప్పుడు ఎవరిని కలవమంటారు? ట్రై దిస్ ఆన్సర్స్ అండ్ లెట్ మీ నో యువర్ ఆన్సర్స్ ఇన్ ద కమెంట్ సెక్షన్. క్లాస్ ఎలా ఉంది ఏంటి మీ ఫీడ్బ్యాక్తో నన్ను నాకు కాన్ఫిడెన్స్ ఇస్తారని ఎక్స్పెక్ట్ చేస్తూ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.